నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఒంగోలులో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఎంపీ ఎమ్మెల్యేలు బస్సు నడిపి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడి కృత్తిక వేల్ కావడి మహోత్సవం. శరీరానికి శూలాలు గుచ్చుకొని పాల కావిళ్లతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏడుగుండ్లపాడు సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్య. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రోత్సాహంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం సాగించవచ్చునన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 5 డిపోల పరిధిలో 326 బస్సులను వినియోగిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ప్రజా రవాణాధికారి సత్యనారాయణ, డిపో మేనేజర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బస్సు నడిపి సందడి చేశారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం, అవునా కాదా అని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నాయకులు వదిలిపెట్టే సమస్య ఉండదు. ప్రజాస్వామ్యంగా ఈ పార్టీ సూపర్ 6 హామీలన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సరిగ్గా పోయిన సంవత్సరం అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం ఆగస్టు 15 నాటికి ఆకాశంలో భాగమైనటువంటి ఆడపడుచుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభిస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సు, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీస్ బస్సుల్లో ఈ 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆడపడుతుంది ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఈ పాన్ కార్డు కావచ్చు, ఏదైనా ఒక గుర్తింపు. ఇంటర్ స్టేట్ బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, చార్టర్డ్ ప్యాకేజ్ టూర్లు, ఈ బస్సులకి ఘాట్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. అందులో 8,458 బస్సులు అంటే సుమారు 74% బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీకు ఫ్రీగా ఈరోజు బస్సు ఎక్కే పరిస్థితి ఈరోజు 5 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎవరు కూడా ఏ గుడికి వెళ్ళాలన్నా, ఈరోజు అన్నవరం వెళ్ళాలన్నా, లేకపోతే మన దగ్గర త్రిపురాంతకం వెళ్ళాలన్నా, ఇక్కడ దూరం ఉన్న గుడికి వెళ్ళాలన్నా కూడా అందరూ కూడా కలిసి మహిళలు వెళ్ళి రావడానికి కానీ, మీ బంధువుల పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికి పోవాలన్నా కూడా మీరు రాష్ట్రంలో ఉచితంగా మీరు వెళ్ళే విధంగా ఈరోజు ఈ సౌకర్యం కల్పించినందుకు మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీశక్తికి దగ్గర 1,942 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు.
అంటే సంవత్సరానికి 1940 కోట్ల రూపాయలు ఈరోజు మహిళల కోసం ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మహిళలు కూడా ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నారు, 4 నెలలకు 1 సిలిండర్ ఇస్తూ ఉన్నారు, 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. తప్పకుండా అన్ని విధాలుగా కూడా మా సౌకర్యాలు కానీ అన్నీ కూడా మేము కూడా చూస్తాం. తప్పకుండా కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూస్తాం. దీనికి కొత్త బస్సులు కూడా వేస్తున్నారు. ఇందాక ఆయన అనౌన్స్ చేశాడు, అది కూడా పవర్ బ్యాక్ ఉండేది. ఏసీ బస్సెస్ కూడా ఈరోజు కొత్తవి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి డీజిల్ లేకుండా మనకి బ్యాటరీతో నడిపాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని అందరూ ప్రభుత్వంలో అందరం కూడా ఎన్డీఏ కూటమి కూడా మీరందరూ కూడా మహిళలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయటం, అందరం కూడా రావటం, మహిళలకి మరోసారి మా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన ఆడి నెల, ఆడి కృతిక, వేల్ కావడి మహోత్సవాలను నగరంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్త బృందం తమిళ సంప్రదాయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఒంగోలులో స్థిరపడిన తమిళనాడు వాస్తవ్యులు కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శూలాలు నోటిలో శరీరానికి గుచ్చుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పాల కావిడి, పుష్ప కావిడితో పాటు 11 రకాల కావిళ్లను ధరించి మేళ తాళాలతో జయరాం హాల్ కొండపై గల స్కందగిరిలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి చేరుకుని దీక్షను విరమించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాన్ని భీమరాజువారి వీధి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బృందం పర్యవేక్షించారు.
కరోగర దండాయుధవానికి కరోగర తండ్రి చేసిన అప్పు తీర్చలేదని కుమార్తెను అపహరించిన వ్యక్తిని నెల్లూరు జిల్లా పోలీసుల సహకారంతో జిల్లా పోలీసులు 2 గంటల్లోపే పట్టుకున్నారు. చీమకుర్తిలో జరిగిన ఈ సంఘటనపై ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ దామోదర్ వివరాలు వెల్లడించారు. చీమకుర్తి మండలం మువ్వావారిపాలెం గ్రామానికి చెందిన కుంచాల శ్రీనివాసరావు సెల్ టవర్స్ పర్యవేక్షణ విధులు నిర్వహిస్తుంటాడు. ఆయన 2019 కోవిడ్ సమయంలో తిరుపతికి మకాం మార్చాడు. అక్కడ ఆర్ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద అప్పు తీసుకుని కొంతమేర చెల్లించాడు. తర్వాత తిరిగి మువ్వావారిపాలెం వచ్చేశాడు. అప్పటి నుంచి ఈశ్వర్ రెడ్డికి అందుబాటులో లేడు. ఈ క్రమంలో ఆయన కూతురు మేఘన చీమకుర్తి స్కూల్లో చదువుతుందని తెలుసుకుని ఈశ్వర్ రెడ్డి ఆమె స్కూల్ వద్దకు వచ్చాడు. చిన్నారి బయటకు రాగానే తన బండిపై ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తానని నమ్మబలికాడు. ఒట్టి చేత్తో వెళ్లటం బాగుండదని ఒంగోలు వెళ్లి స్వీట్లు తీసుకుందామని ఒంగోలు వెళ్లిన తర్వాత వాహనాన్ని నెల్లూరు వైపు మళ్లించాడు. దీంతో అనుమానించిన మేఘన తండ్రితో మాట్లాడాలని ఎడవసాగింది. తండ్రి ఫోన్ నెంబర్ చెప్పడంతో శ్రీనివాసరావు ఫోన్ చేసి బకాయి డబ్బులు ఇవ్వనందున మీ కుమార్తెను కిడ్నాప్ చేస్తున్నానని ఫోన్ పెట్టేశాడు. బాలికను కేవలం 2 గంటల్లోపే రక్షించడంలో కృషి చేసిన చీమకుర్తి సిఐ సుబ్బారావు, ఎస్ఐ కృష్ణయ్య సిబ్బందిని ఎస్పీ దామోదర్ అభినందించారు. వాళ్ళ పేరెంట్స్ బిల్లు ఓకే థ్యాంక్ యూ తప్పకుండా జాగ్రత్త చూసుకుంటే పిల్లలు మొత్తం బాబు ఏం చదువుతుంది ఓకే జాగ్రత్త చూసుకుని పిల్లలు ధైర్యం ఉండండి. మీ పాప ఉన్న ధైర్యం ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి ధైర్యం దీంట్లో అన్న విషయం మాకు ఎప్పుడు నోటీస్కి వచ్చిందో ఇమ్మీడియట్లీ డిఎస్పీ గారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, ఒక అమ్మాయి చాలా తెలివిగా చాలా ధైర్యంగా ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నటువంటి సంఘటన ఇది. ఆ అమ్మాయి చేసినటువంటి సాహసం, అలాగే అమ్మాయికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి ఒక కిడ్నాప్ కేసులో నుంచి బయటపడడం జరిగింది. ఈ కేసుకు వివరాలకు సంబంధిస్తే శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో 2019లో ఆయన బతుకుదేరు కోసం అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయింది. వీళ్ళకి కొన్ని అవసరాలు దృష్టి అప్పు తీసుకోవడం జరిగింది. సో లాక్డౌన్ రావటం, అలాగే కొన్ని వేరే వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మువ్వావారిపాలెం మన చీమకుర్తి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. సో ఇతను కొంత బాకీ ఉంది, అతనికి ఒక 5 లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు. ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్లైన్ సర్వీస్ చేస్తుంటారు. అక్కడ పరిచయం ఫ్యామిలీస్కి కూడా. సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఈ అమ్మాయి ఆగస్టు 15 స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది. గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడ అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని, అలాగే తెలిసిన వ్యక్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేసి ఎక్కింది. సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసింది. ఆల్రెడీ ఇమ్మీడియట్లీ మా నోటీస్కి రావటం డిఎస్పీ గారికి నాకు కంపల్సరీ వాళ్ళు హైవే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్తున్నారంటే మేము సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, ఉలవపాడి పోలీస్ స్టేషన్లన్నీ కూడా అలర్ట్ చేసాం, టోల్ గేట్ అన్నీ కూడా. సో చివరికి ఈ అమ్మాయి ఎప్పుడు ఒంగోలు దాటుతుంటే కేకలేయటం, అరవటం అన్నీ చేస్తుంది. సో టోల్ గేట్ దగ్గర కూడా ఒక అతను
ఎవర్రా నువ్వు అది ఇది అంటే స్పీడ్గా అక్కడి నుంచి ఇంకా వేగంగా వెళ్ళిపోవడంతో ఈ అమ్మాయి ఇంకొంచెం ఏడ్చి కొంత ఆ స్పీడ్లో భయపడి గమ్మును కాము కూర్చుంది. సో మన టీంలన్నీ కూడా రాజేష్ అండ్ టీం కూడా ఇక్కడి నుంచి ఇన్ఫామ్ చేయడంతో మనకు కావలి రూరల్ దగ్గర బిట్రగుంట అనే దగ్గర ఆ కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్నీ చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది. సో అమ్మాయి నేను రిక్వెస్ట్ చేసేది పేరెంట్స్ అందరిని కూడా ఎవరైనా తెలియని వ్యక్తులు ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినా కూడా సో ఎవరు కూడా వాళ్ళతో వెళ్ళొద్దని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పండి. అలాగే సమయస్ఫూర్తితో ఈ అమ్మాయి కిడ్నాప్ నుంచి తప్పించుకోవడం, పోలీసులకి ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు కూడా కొంత తొందరగా ఇవ్వడం. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవంలో మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్య ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఆమెను జ్ఞాపికతో సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రోత్సాహంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తారన్నారు. వేడుకలకు కుటుంబంతో సహా ప్రత్యేక అతిథిగా హాజరు కావడం మరచిపోలేనని అనుభూతి అని సౌందర్య ఆనందం వ్యక్తం చేశారు. ఆహ్వానం మేరకు ఆగస్టు 15వ జరిగిన స్వాతంత్ర దినోత్సవ ఆహ్వానం పంపించిన PM మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మోదీ సమక్షంలో ఈ మోదీ గారి సమక్షంలో మాకు విలేజ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. జల్ జీవన్ మిషన్, వర్షంవర్ధక యోజన, అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ఎంతో మందికి ఉపాధి కల్పించడం, ఇట్లాంటివి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మోదీ గారు మాకు ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. ఇంటింటికి కూడా జల్ జీవన్ మిషన్ కూడా చేశాము. అదేవిధంగా సైడ్ రైన్స్, వాల్స్, ఉత్తమ పంచాయతీ కింద ఎన్నో గ్రాంట్స్ మా గ్రామ పంచాయతీలకు అందించడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ 15 ఫైనాన్స్ పనులు నిర్మించుకోగలిగాము. సైడ్ రైన్స్ నిర్మించుకోగలిగాము. అదేవిధంగా పశువర్ధక యోజన కింద ఎన్నో పంటలు తీయించి పశువులకి ఎంతో ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. కాబట్టి మోదీ గారికి మరెన్నో ప్రజలకి ఇలాంటి మంచి మంచి స్కీమ్స్ అందించాలని రానున్న రోజుల్లో మేము ఒంగోలు PVR హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలను కని విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు సమాయత్తం అవుతున్నారు. ఈ పాఠశాలలో చదువుకొని దేశ విదేశాల్లో స్థిరపడిన వారు అందరినీ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మేరకు అనుసరించాల్సిన విధానాల గురించి మాంటిసోరీ స్కూల్లో PVR హై స్కూల్ పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న అన్ని బ్యాచ్ల నుంచి ఆసక్తి కలిగిన 30 మందితో అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి కన్వీనర్గా ఆరిగ ప్రతాప్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో అడ్హాక్ కమిటీ సభ్యులు మోడపాటి సుబ్బారావు, మాంటిసోరి ప్రకాష్, బి సూర్యప్రకాశరావు, కాటా ఆంజనేయులు, నల్లమల్లి రాజా, బొమ్మిశెట్టి కిషోర్, నల్లమల్లి సురేష్, రాధా శ్రీవల్లి, ఆరిగ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమం జరిగినా సరే కేవలం దాని బాధ్యులందరినీ ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చేట్టుగా నిలబడేట్టుగా మాత్రం ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో మీటింగ్ పెట్టుకోదలుచుకున్నాం. నెక్స్ట్ మీటింగ్ PVR బాయ్స్ హై స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ని, ఈ యొక్క స్పిరిట్ని, ఈ జాయ్ని మనం సెంటనరీ సెలబ్రేషన్స్ వరకు కూడా అందరిలో ఎంకరేజ్మెంట్ ఇస్తూ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటూ మన 100 సంవత్సరాలటువంటి శతాబ్ది ఉత్సవాల్ని ఘనంగా జరుపుకునేందుకు ఈరోజు అడ్హాక్ కమిటీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అడ్హాక్ కమిటీ చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. తరువాత ఈ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాల రూపకల్పన అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరెవరు ఏ సభ్యులు అనేది మొత్తం కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మనకున్నటువంటి 4 నెలల కాలం అనేది నా దృష్టిలో చాలా తక్కువ కాలం. ఈ తక్కువ కాలంలో మనం చేయాల్సినటువంటి పనులన్నింటి కూడా చేయడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరితోటి కేవలం కమిటీ మెంబర్స్ తోటే నెక్స్ట్ అనేది మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ అనేది ఈలోగా ప్లాన్ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా వాళ్ళు మన బ్యాచ్లో అయితే వాళ్ళు మనం జాయిన్ చేసుకోవటం, ఎక్కువ మందిని మనం కలుపుకోవటం అనేది ఈ 15 డేస్ కార్యక్రమంగా మనం పెట్టుకుందాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ బ్యాచ్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది తమ యొక్క బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ ఇస్తారని చెప్పి ఆశిస్తూ
ఆ విధంగా చేస్తే బాగుంటుంది అభిప్రాయంతో అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ బాధ్యతని ఆయనకు అప్పచెప్పారు. అందువల్ల దయచేసి దీంట్లో ఒక విషయం, ఆయన 21 మంది పేర్లు ఎవరో అంటారు. దాంట్లో ఒకవేళ నా పేరు లేదనుకోండి, నేను అనుకోవాలి, లేకపోయినా నేను పనిచేయాలి. అది లేనంత మాత్రాన ఇక నాకు సంబంధం లేనిది కాదు. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఎవరి దగ్గర ఎంతవరకు అతను అంటే ఇంత దాంట్లో ఇంత క్రీమ్లో 21 మందిని సెలెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, చాలా పెద్ద కష్టమైన విషయం. అంటే ఇక్కడ రాకపోవచ్చు, చాలామంది దీని గురించి దీనికి పనిచేయగలిగిన వ్యక్తులు ప్రతాప్కి ఐడియా ఉంది. అది ఆ 21 మందిగా తయారు చేయడం ఒకవేళ కఠినమైతే 4 పెంచుకున్నా తగ్గించుకున్నా అది ఆ స్వతంత్రాన్ని కూడా ఆయనకి ఇచ్చి దానికి తగ్గట్టుగా ఒక కమిటీని దాన్ని పెట్టుకుని అక్కడి నుంచి మరి ఇప్పుడు కనీసం నెలకు 2 సార్లు లేదా వారానికి ఒకసారో వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మొత్తం ఈ గ్రూప్ ద్వారా అందరికీ తెలియజేస్తూ, అలాగే మన ప్రతాపు మరి హైదరాబాద్లో ఒక మీటింగ్ అనుకుంటున్నాడు, ఇక రకరకాలుగా అనుకుంటున్నాడు. ఆ మీటింగ్స్ కూడా వీలైనంత వరకు వీలైతే ఈ కమిటీ మెంబర్లు కూడా కమిటీ మెంబర్లో ఎంతమంది వీలైతే అంతమంది కూడా ఆ మీటింగ్స్ కూడా హాజరవడం. ఒక కనెక్టివిటీ ఇది ఒక మెయిన్గా దీంట్లో 90% పని మొబైలైజేషన్, 10% పనే ఆ రోజు జరిగే పని, ఓన్లీ 10%. అది ఆటోమేటిక్గా ఈవెంట్ వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క పని వాళ్ళకి అప్పచెప్తే భోజనాలకు అప్పచెప్తే. ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్లో ప్రదర్శించిన భక్త ప్రహ్లాద నాటకం ఆద్యంతం ఆకట్టుకుంది. నళిని ప్రియ నృత్య నికేతన్ కళాకారులు 40 మంది తమ హావభావాలతో ఆకట్టుకున్నారు. రోజా రమణి రచించిన భక్త ప్రహ్లాద చిత్రంలోని పాటలు పద్యాలతో పాటు కళాకారులు స్వయంగా డైలాగులు చెప్పి ప్రేక్షకులను మెప్పించారు. సురభి నాటక సమాజం వారి ఆధ్వర్యంలో మేకప్, సెట్టింగ్, లైటింగ్ ఎఫెక్ట్స్ చేశారు. నాటకీకరణ, దర్శకత్వం వహించిన సోదనగుంట వెంకటేశ్వర్లను, నృత్య శిక్షకురాలు ఎస్వి శివకుమారిని, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, సివిఎన్ రీడింగ్ రూమ్ సెక్రటరీ రాధాకృష్ణ, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు అభినందించారు. మృత్యులేని జీవనము లోకాధీశ ఇత్యుపయే. సెలవు దండ కొడి విడిపూలు తీసుకో తల్లి అందరు పక్కన ఉంటారు. శివకుమార్ గారికి కళాభారతి శ్రీమతి ఎస్వి శివకుమార్ గారికి నాట్య తపస్వి, నిత్య కళా యశస్వి, ఓ నాటక బ్రహ్మ, నాట్య శిరోమణి, మీకిదే మా వందనం, అభినందన చందనం.
ఆత్మీయ కళా నీరాజనం. కళాభారతి సరస్వతి బొట్ల హైమావతి శేషయ్య గారికి పుట్టిన విద్యాల రాణివి నీవు, శ్రీనివాసరావు గారిని చేపట్టిన శ్రీవాడివి నీవు. అంతేకాదు ఆ పరమశివుని మానస పుత్రికవు నీవు. అందుకే నటరాజుని నాట్య కళలో మీలో ఆవహించింది. కామేశ్వరి గారి వద్ద తొలి అడుగులు నేర్చుకుని నాట్య గురువులు శ్రీ కాజా డాక్టర్ శ్రీ వేదాంతం, శ్రీ ఏలేశ్వరపు గార్ల ఉత్కృష్ట శిక్షణలో ఉన్నతురాలిపై కూచిపూడిలో మాస్టర్ డిగ్రీ పొంది ఎంసీఏ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విదేశాలలో ఉద్యోగం చేస్తూ జనని జన్మభూమిశ్య స్వర్గాదపి గరీసి అనే ఆరోగ్యాన్ని ఆచరించి జన్మస్థలమైన ఒంగోలుకు వచ్చి శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ అను కళా సంస్థను స్థాపించి వివిధ కళారూపాల ద్వారా 300కు పైగా ప్రదర్శనలిచ్చి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరుపతి లాంటి పెద్ద నగరాల్లో సైతం కొన్ని వేల మంది ప్రేక్షకులకు నేత్రానందం కలిగించి వారిని మంత్రముగ్ధులు చేసిన మీ జన్మధన్యం చరితార్థం. కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి గారు ఒంగోలు వచ్చినప్పుడు వారి ఎదుట శంకర విజయం అనే నృత్య రూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించి వారిని మహదానందపరిచారు. ఆ తర్వాత స్వామివారే స్వయంగా మిమ్మల్ని కంచికి ఆహ్వానించి కంచి పీఠంలో మీ నాటకాన్ని ప్రదర్శింపజేసి స్వామివారి ఆశీస్సులు పొందిన మీ జన్మ పరిపూర్ణం. మీ కళా జీవనం ఇలాగే కొనసాగించాలని, భవిష్యత్తులో మరికొన్ని వందల మందికి సుశిక్షణ ఇచ్చే శక్తిని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఒంగోలు అధ్యక్షులు సోదరుగుంట వెంకటేశ్వరులు. అందరి కరతాళ ధ్వనులు. కృష్ణాష్టమి సందర్భంగా మస్తాన్ దర్గా సెంటర్లోని కృష్ణ మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే పంచామృతాలతో స్వామివారికి అభిషేకం జరిపించారు. దేవస్థానం నిర్వాహకులు నిమ్మకాయల శ్రీనివాసరావు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జనార్దన, జై జగన్నాథ, జై జగన్మోహన. హరే కృష్ణ, జై వాసుదేవ. అందరికీ గోకుల శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు దేవాది దేవుడు, గోకుల రక్షకుడు, జగన్నాథుడు, శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వామివారి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఉదయం ప్రతి ఒక్కరూ భక్తులు వందలాది మంది గర్భగుడిలో ఉన్న శ్రీమన్నారాయణ అంశమైన శ్రీకృష్ణ భగవానుని తమ పవిత్ర హస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశం మా ఆలయ కమిటీ వారు, ఆలయ పూజారి అవకాశం కల్పించారు. అలాగనే ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకము, తదనంతరం అలంకరణ, మహానైవేద్యం, ప్రసాద వితరణం జరుగుతుంది. అలాగే రాత్రి విద్యుత్ దీపకాంతులతో కనీవిని రీతిలో ఉట్టి మహోత్సవం, శ్రీకృష్ణ భగవానుడి ఉట్టి మహోత్సవం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ ఇచ్చేసి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. విరాజిల్లాలని నూతన వెలుగుతో ధన కనక వస్తు వాహనాలతో వృద్ధిలోకి రావాలని, శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ ఆల్. సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చీరాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రారంభించారు. మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత ప్రయాణానికి 0 ఫేర్ టికెట్ను జారీ చేశారు. గుర్తింపు, ఆధార్ కార్డు, ఓటరు కార్డు కలిగిన మహిళలు 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చునన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 74% బస్సులను ప్రత్యేకంగా స్త్రీ శక్తి పథకానికి కేటాయించామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎంపీ కృష్ణప్రసాద్, కలెక్టర్ వెంకటమురళి, ఓడా చైర్మన్ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ జనార్దన్, ఆర్ఎం సామ్రాజ్యం, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిఎం శ్యామల పాల్గొన్నారు. ఈ ఫోటో అమ్మాయిని కూడా వచ్చేది ఎక్కడ మన బాబుజాన్ ముఖ్యమంత్రి గారు ఏదైతే సూపర్ 6లో భాగంలో హామీ ఇచ్చాం ఆ పథకాన్ని వాళ్ళు ప్రారంభించాం. శ్రీశక్తి పథకం, ఉచిత బస్సు పథకం అనమాట. దాదాపు ఆర్టీసీలో ఉన్న 100 బస్సులు 84% 5 సర్వీసులు ఉచితంగా ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాయి. మహిళలకి, పిల్లలకి, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి అందరూ కూడా ఈ పథకం ఇవాళ నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందనమాట. మీరు ఆర్టీసీని గడిచిన 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వటమే కాకుండా ఆర్టీసీని పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్తగా 1500 బస్సులు కొని ఆర్టీసీ బస్ స్టాండ్లు అన్నింటిలో కూడా ఆర్టీసీ సర్వీసులు పెంచాం. దాదాపు ఇవాళ చీరాల్లో ఇప్పుడే ఆర్ఎం గారిని అడిగితే 17 కొత్త బస్సులు ఇచ్చాం. మొన్న ఈ మధ్య మన అద్దంకిలో 12 బస్సులు మన
మంత్రి గారి చేత ప్రారంభించడం జరిగింది. ఇట్లా ఆర్టీసీకి సంబంధించి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆర్టీసీకి ఎలక్షన్లో ఏదైతే మేము మేనిఫెస్టోలో చెప్పామో దాని ప్రకారం ఉచిత బస్సు ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం కూటమి ప్రభుత్వం తరఫున. సరిపోయిందా? స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సులను మార్కాపురం, పొదిలి డిపోల్లో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో సంతోషంగా ఉన్నారని సీఎం నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులు కుప్పలుగా మార్చినా కూడా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించామని, దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా 1946 కోట్ల రూపాయలు సంవత్సరానికి భారం పడుతుందని అన్నారు. గత 2 నెలల్లో 3 సూపర్ 6 పథకాలను అమలు చేశామని, ఇదంతా ముఖ్యమంత్రి పరిపాలన దక్షతతోనే జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, తెలుగుదేశం నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా 1946 కోట్ల రూపాయలు సంవత్సరానికి భారం పడుతుందని అన్నారు. గత 2 నెలల్లో 3 సూపర్ 6 పథకాలను అమలు చేశామని, ఇదంతా ముఖ్యమంత్రి పరిపాలన దక్షతతోనే జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. శ్రీశైలం సేవకు వస్తున్నాము. మేము 27 మంది వస్తున్నాము. ఇవాళ ఏర్పాటు చేసిన ఈ స్త్రీశక్తి మూలాన ఇది మాకెంతో యూజ్ అవుతుంది. మేము అందరం పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళమైనప్పటికీ ఈ స్త్రీశక్తిని ఉపయోగించుకుని స్వామి సేవకు వచ్చాం కాబట్టి మాకు ఇది చాలా 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 ఇది మాకు ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారు ఏంటంటే శ్రీ 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 చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ స్త్రీశక్తి మూలాన అందరూ పేద వాళ్ళంతా కూడా మంచిగా ఎంతో ఉపయోగించుకుని ఇది అందరూ బాగా ఇబ్బంది లేని ప్రయాణాలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. మా తరఫున, మా టీం మొత్తం తరఫున మేము వాళ్ళ ఇద్దరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ముఖ్యమంత్రులందరికీ ఇది ఏర్పాటు చేసి దీన్ని నిర్వహించినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతాం. ఈ డిపో మేనేజర్ మాకు ప్రత్యేకించి ఏర్పాటు చేసి మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళాలని చెప్పేసి చేశారు కాబట్టి మేము చాలా సంతోషంగా తీసుకుంటున్నాం. ఇది ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారు మాకు ఏర్పాటు చేశారు. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. మా అందరి తరఫున ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం అనేది నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పాలిట ఒక దైవంలా, ఒక దేవుడిగా కొలిచేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలని గుర్తించినటువంటి పెద్దలు చంద్రబాబు గారు 2 నెలల కాలంలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ఇలా 3 సూపర్ 6 పథకాలని ఈ 2 నెలల కాలంలోనే ఆయన ప్రారంభించడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ మూకలున్నాయో, ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే 3 నెలల్లో వాళ్ళ చరిత్రలో ఇంత ఘనమైనటువంటి గొప్ప పథకాల్ని వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. అటువంటిది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైనప్పటికీ కూడా కేవలం తన ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మరియు ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి కావాల్సినటువంటి వనరులను సమకూరుస్తూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు 75 సంవత్సరాల వయసులో ఆ రకంగా కష్టపడుతున్నటువంటి వ్యక్తిని చూసి 4,90,00,000 ప్రజలందరూ కూడా ఈరోజు గర్వంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఘనంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గత ప్రభుత్వంలో ఏం జరిగింది.
ఎంత దుర్మార్గాలు జరిగాయి, ఎన్ని రకాలుగా దోపిడీలు జరిగాయి, ఎన్ని రకాలుగా మోసాలు జరిగాయి అని కూడా గత ప్రభుత్వంని ఈరోజు బేరీజు వేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా అర్థమైంది ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో పేదలకు కావాల్సిన సంక్షేమాలు ఒక్కొక్కటిగా ఇవ్వలేని స్టేజ్లో ఉన్నా కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కడ కూడా దౌర్జన్యాలు దొమ్మిలు ఇటువంటి జరగట్లేదు, జరగవు అనేటువంటి భయం లేకుండా ధైర్యంగా గుండెల మీద చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ 14 నెలల కాలంలోనే కుదిరిందంటే దాన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నగరంలోని కృష్ణ మందిరాలను దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అంకమ్మపాలెంలోని కృష్ణ మందిరం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఆయా మందిరాల్లో స్వామివారికి పూజా సామగ్రి సమర్పించడం, ఘనంగా పూజలు నిర్వహించడం జరిగిందని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కుట్టుబోయిన యాదవ్, తుమ్మ కుమార్, హనుమంతరావు, దొర సురేష్, రావులపల్లి శ్రీహరి, కుట్టుబోయిన వెంకట సుబ్బయ్య, మిరియం వెంకటేశ్వర్లు, మిరియం శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో అడక స్వాములు, పాసం వెంకటేశ్వర్లు, జి వెంకటేశ్వర్లు, కోటు వెంకట్రావు, ఆరం శ్రీనివాసరావు, మిరియం రవి తదితరులు పాల్గొన్నారు. గుడికాడికి వెళ్ళాము. ఆ గుడికాడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి చేసుకున్నాం. देवतानुग्रह सिद्ध श्री राधा कृष्ण देवता कृपाय नमोस्तुते। गोविंदा 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 गोविंदा। ఈ శ్లోకం చూడండి. కృష్ణ భగవానుడికి శ్రీకృష్ణ భగవానుడికి శ్రీకృష్ణ భగవాన్. మా యాదవ కులంలో పెద్దలందరినీ మేము ఎంతో గౌరవంగా ఆహ్వానించుకొని ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు 3 రోజులు చేస్తాము. 3 రోజులు ఎంతో ఇదిగా ఘనంగా చేసుకుంటుంటాము. అలాగే ఇంకా ఘనంగా చేసుకోవాలని మా పెద్దలందరి ఆశీస్సులతోటి మా ఈ కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు కుట్టుబోయినపాలెంలోని ఈ శ్రీకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్ కుట్టుబోయిన కోటి, హనుమంతరావు తదితర ఈ సభ్యులంతా కలిసి ప్రతి ఏడాది ఇదే విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ కృష్ణ మందిరం దగ్గర నుంచి స్టార్ట్ చేయడం చాలా ఆనందకరం. ఇలానే ప్రతి సంవత్సరం ఈ నగరోత్సవం కానీ ఈ కార్యక్రమం కానీ ఇలానే విజయవంతంగా చేసి శ్రీకృష్ణ భగవాన్ని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలని కోరుకుంటున్నాం.
ఈ యొక్క దేశంలో కావచ్చు ఈ రాష్ట్రాల్లో కావచ్చు ఎంతో ఉన్నతనముగా ఈ పండుగ మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన ఒంగోలులోని ఈ కుటుంబపాలెంలో ఈ విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మన వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంగా చీమకుర్తి బస్టాండ్ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు ఘనంగా పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు నాయుడు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలులో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఎంపీ, ఎమ్మెల్యేలు బస్సు నడిపి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడి కృత్తిక వేల్ కావడి మహోత్సవం. శరీరానికి శూలాలు గుచ్చుకొని పాల కావిళ్లతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. లో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏడుగుండ్లపాడు సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్య. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రోత్సాహంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో గెలవాలంటే యుద్ధం చేయడమే కాదు, దానిని నివారించడం కూడా తెలిసుండాలి. ఎందుకంటే తెలివిగా తగ్గడం కూడా పెద్ద విజయమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.